హలో అండి, చూస్తున్నారు కదా చేపల కర్రీ ఎంత బాగా వచ్చిందో. దీన్ని రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుంది. దీన్ని మా మమ్మీ చేత్తో బొగ్గుల పొయ్యి మీద చేయడం వల్ల మరింత టేస్ట్ అనేది వచ్చింది. దీన్ని రాగి సంగటిలో ఇలా కలుపుకొని ఒక్క ముద్ద తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం అయితే నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు, ధనియాలు అన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగాక ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే వేపుకుంటూ ఉంటే లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటాలను కూడా ఒక 2 మినిట్స్ ఇలాగే వేపుకుంటూ ఉంటే మెత్తబడిపోతుంది, బాగా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ పిడికెట్ నిండా ఒక చింతపండు, పెద్ద చింతపండు ముద్దను తీసుకొని నానబెట్టి పెట్టుకొని గుజ్జు మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం మొత్తం వేసేసుకొని ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చేప ముక్కలన్నీ వేసుకొని ఇంకా గంట అనేది వాడకూడదు, మొత్తం దబర్తోనే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా 10 మినిట్స్ తర్వాత ఏ విధంగా ఉడికిపోతుందో. ఇప్పుడు దీంట్లోకి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్న ముక్కలు అయితే కూరలో కలిసిపోతాయి. మామిడి ముక్కలన్నీ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఈ టైంలోనే మనం టేస్ట్కి తగినంత ఉప్పు, కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 10 మినిట్స్ పాటు ఉడికించుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసేసి పైనుంచి కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలుపుకొని దింపేసుకుంటే అంతేనండి, మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్